మాల్టా విషయంలో అనుకుంటారండి ఒక విషయంలో మిమ్మల్ని డైరెక్ట్గా జడ్జి గారు కొంచెం క్వశ్చన్ చేశారు రైట్. అప్పుడు కోర్టు కూడా అప్పుడు మమ్మల్ని ఎందుకంటే మాకు పవర్స్ లేవు అనేటటువంటి దాంతో తర్వాత గవర్నమెంట్ కూడా చాలా పవర్స్ డెలిగేట్ చేశారు దాని తర్వాత. సో కోర్టు కూడా వాళ్ళు కూడా పాజిటివ్ ఉద్దేశంతో మేము ఇవన్నిటి నుంచి పాజిటివ్గా నేర్చుకున్నాం. ఒక కోర్టు ఒక జడ్జి గారు మమ్మల్ని అలా అన్నప్పుడు కూడా దీని నుంచి మనం ఎక్కడ సిస్టమ్ని ఇంకా ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనే దాని గురించే గవర్నమెంట్ కూడా మేము కూడా అలానే దానికి రెస్పాండ్ అయ్యాము. అండ్ ఆ రోజు జడ్జి గారు కూడా మీరు గుర్తుంటే హైదరాబాద్ను ఒక రోజులో మారుస్తారా అని అడిగారు అన్నారు. ఒకరోజు కాకపోయినా కొన్ని సంవత్సరాల్లో మనం మార్చొచ్చు. ఆ ప్రయత్నం అయితే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఆ ప్రయత్నం మొదలైంది. ఆ ప్రయత్నం మొదలయ్యి ఇది 50 ఏళ్ల నుంచో 60 ఏళ్ల నుంచో జరుగుతున్నటువంటి మొత్తం ఒక పద్ధతిలో జరుగుతున్నటువంటి దాన్ని ఇప్పుడు దీన్ని మనం ఒక టోటల్గా ఇది ఒక హిస్టారికల్ డెసిషన్గా నేను తీసుకుంటాను ప్రభుత్వం నుంచి. ఇది క్రియేట్ చేయటం అనేది ఒక హైడ్రా లాంటి సంస్థ అంటే టోటల్గా దీని రూట్ మార్చి ఇప్పుడు మనం 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి ఒక పద్ధతిలో వస్తున్నటువంటి దాన్ని ఇప్పుడు మార్చాలంటే ఎవరు కూడా ఎగ్జాక్ట్లీ. సో మేము కొంత స్టార్టింగ్లో కొంత దూకుడుగా వెళ్ళటము కొంత జర్కీగా యాక్షన్స్ చేయటం తోటి అఫ్ కోర్స్ దానివల్ల లాభం చేయకపోతే ఎవరు గుర్తించేవాళ్ళు కాదేమో. అంటే గుర్తించడం అనే దానికోసం చేయలేదు. ఇప్పుడు కొన్ని యాక్షన్స్ చేయటం ద్వారా కూడా పబ్లిక్ వెంటనే దే వర్ అవేర్. బహుశా ఆ యాక్షన్స్ వల్ల పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా దోహదపడ్డది అన్నట్టు నేను భావిస్తాను. సుప్రీంకోర్టు కూడా చాలా అద్భుతమైన జడ్జిమెంట్స్ ఇచ్చిందనమాట. జస్టిస్ గవాయి గారి జడ్జిమెంట్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ సిజే గారిది. జస్టిస్ గవాయి జడ్జిమెంట్ బుల్డోజర్ జస్టిస్లు చాలా స్పష్టంగా ఇస్తారు. దాంట్లో ఏమని ఇస్తారు, నోటీసులు లేకుండా కూల్చడానికి లేదు అని చెప్పి చెప్తూ కానీ ఈ పరిస్థితుల్లో వర్తించవు అని చెప్పి చాలా స్పష్టంగా మనకేది వాటర్ బాడీస్లో కానీ నాలాస్లో కానీ లేకపోతే ఇట్లా ఏదన్నా మన రోడ్ ఎంక్రోచ్మెంట్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో వర్తించవు, ఈ ప్రొసీజర్ అవసరం లేదు అని చాలా స్పష్టంగా ఉన్నదన్నమాట జడ్జిమెంట్లో.